ప్రార్థన చేసుకుని ప్రారంభించుకుందామండి. ప్రార్థన. పరలోకమందున్న మా కన్న తండ్రి, నీకే వందనాలు తండ్రి. సహాయం చేశారు నాన్న, కృప చూపించారు తండ్రి, అందును బట్టి వందనాలు తండ్రి. ఎన్నో విషయాలు తండ్రి మీరు మాకు నేర్పిస్తున్నారు తండ్రి. ఈరోజు కూడా తండ్రి ఒక మంచి విషయాన్ని మేము నేర్చుకొనబోతుండగా చెప్పబోయే నాకు సమయోచితమైన జ్ఞానాన్ని దయచేయండి తండ్రి. వినేవారికి అర్థమయ్యే రీతిలో చెప్పుటకు మీ ఆత్మ సహాయాన్ని తోడుగా దయచేయమని మా రక్షకుడు మీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు వారి నామములో ప్రార్థన అడుగుతున్నాను తండ్రి. ఆమెన్. అందరికీ వందనాలండి. అందరూ బాగున్నారా? మనం ఇంతకుముందు ఆదికాండం యొక్క పరిచయాన్ని చూసాం. ఆదికాండం యొక్క పరిచయం, ఉద్దేశం, కాలం, రచయిత అండ్ ఆదికాండాన్ని అర్థం చేసుకోవడానికి ఆదికాండాన్ని ఎలా విభజించుకొని చదువుకోవాలి అనేటువంటి ప్రతి విషయాన్ని ఆదికాండానికి సంబంధించిన A to Z మనం తెలుసుకుందాం. ఆ వీడియో చూసినప్పుడు కూడా చాలామంది మంచి రెస్పాన్స్ ఇచ్చారు. నిజమే బ్రదర్, ఆదికాండం ఇంత ఈజీగా అర్థమవుతుంది అని చెప్పి మేము అనుకోలేదు, చాలా చక్కగా చెప్పారు, చాలా చక్కగా అర్థమయ్యేలా చెప్పారని చెప్పి చాలామంది కామెంట్స్ చేశారు. అందుని బట్టి నేను చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను. మా టీం అందరూ కూడా చాలా సంతోషించారు. సో ఒకవేళ మీలో ఎవరైనా సరే ఆ వీడియో చూడకపోయి ఉంటే కింద డిస్క్రిప్షన్లో నేను లింక్ ఇచ్చాను. ఒకసారి ఆ లింక్ ఓపెన్ చేసి ఆదికాండం చూడండి. చూసిన తర్వాత ఆదికాండం మీరు చదవండి, మీకు ఆదికాండం ఈజీగా అర్థమవుతుంది. ఓకేనా? ఈరోజు మనం నిర్గమకాండం గురించి తెలుసుకుందాం. సో నిర్గమకాండం, ఈ నిర్గమకాండం అనేది బైబిల్లో ఉన్నటువంటి 66 పుస్తకాల్లో 2వ పుస్తకం. మీ అందరికీ తెలుసు, మొట్టమొదటి పుస్తకం ఆదికాండం, 2వ పుస్తకం నిర్గమకాండం. ఈ నిర్గమకాండంలో 40 అధ్యాయాలు ఉంటాయి. ఈ 40 అధ్యాయాలని కూడా ఎలా అర్థం చేసుకోవాలనే దానికంటే ముందు ఈ నిర్గమకాండానికి నిర్గమకాండం అనేటువంటి పేరు ఎలా వచ్చిందో ఆలోచిద్దాం. ఓకేనా? ఈ నిర్గమకాండానికి నిర్గమకాండం అని పేరు పెట్టారు కదా, ఆ పేరు ఎలా వచ్చిందనే దాన్ని ఆలోచిద్దాం. ఇది మనకు తెలియాలంటే కొద్దిగా చరిత్ర మనకు తెలియాలి. అదేంటంటే ఇంచుమించు క్రీస్తు పూర్వం 3వ శతాబ్దంలో టాలమీ ఫిలడెల్ఫస్ అనేటువంటి ఒక గ్రీకు రాజు ఉండేవాడు. ఆ గ్రీకు రాజు ఈజిప్ట్ పాలస్తీనాన్ని పరిపాలిస్తున్నటువంటి కాలంలో ఆయన, అంటే ఈ టాలమీ ఫిలడెల్ఫస్ అనేటువంటి రాజు ఈజిప్ట్ పాలస్తీనాన్ని పరిపాలిస్తున్నటువంటి కాలంలో ఇజ్రాయేలీల యొక్క 12 గోత్రాల నుంచి కూడా 70 మంది పండితుల్ని ఎంపిక చేశారు. ఎందుకు ఎంపిక చేశారు? హెబ్రీలో ఉన్నటువంటి లేఖనాలని గ్రీకులోకి ట్రాన్స్లేట్ చేయడానికి 70 మందిని ఎంపిక చేశారు. ఇప్పుడు ఈ 70 మంది ఏం చేశారంటే హెబ్రీ లాంగ్వేజ్లో ఉన్నటువంటి లేఖనాలని గ్రీకులోకి ట్రాన్స్లేట్ చేశారు. ఆ గ్రీకులోకి ట్రాన్స్లేట్ చేసినటువంటి లేఖనాలని ఏమని పిలుస్తారంటే సెప్టోజెంట్ అని పిలుస్తారనమాట. ఈ సెప్టోజెంట్లో నిర్గమకాండాన్ని ఏమంటారంటే ఎక్సోడస్ అంటారనమాట. అర్థమైందా? 70 మంది ఏం చేశారు? హెబ్రూ లేఖనాలని గ్రీక్లోకి ట్రాన్స్లేట్ చేశారు. ఆ గ్రీక్లోకి ట్రాన్స్లేట్ చేసిన పుస్తకాన్ని ఏమన్నారు? సెప్టోజెంట్ అన్నారు. ఈ సెప్టోజెంట్లో నిర్గమకాండాన్ని ఏమని పిలుస్తారు? ఎక్సోడస్ అని పిలుస్తారు. ఈ ఎక్సోడస్ అంటే అర్థం ఏంటి? నిర్గమము, వెడలిపోవడం, వెళ్ళిపోవడం, బయటికి వెళ్ళడం అనేటువంటి అర్థాలను వస్తుంది. అర్థమైందా? ఇప్పుడు ఎక్సోడస్ అంటే నిర్గమము అనేటువంటి అర్థం వచ్చింది కదా, ఆ నిర్గమము అనేటువంటి పదం నుంచే నిర్గమకాండం వచ్చిందన్నమాట. అర్థమైంది మీకు ఈజీగా అర్థమై ఉంటుంది. సో అది నిర్గమకాండం యొక్క పేరుకున్నటువంటి చరిత్ర. ఇప్పుడు ఈ నిర్గమకాండం ఏ కాలంలో రాయబడిందంటే ఇంచుమించు క్రీస్తు పూర్వం 1440 నుండి 1400 కాలంలో రాయబడింది. అంటే అది ఏ కాలం? ఇజ్రాయేలీలు ఐగుప్తీయుల యొక్క బానిసత్వం నుంచి విడిపింపబడి కనానుకు ప్రయాణం చేసినటువంటి 40 సంవత్సరాల కాలం ఉంది కదా, ఆ 40 సంవత్సరాల కాలంలోనే నిర్గమకాండం అనేది రాయబడింది. ఓకేనా? ఇంతకీ నిర్గమకాండాన్ని ఎవరు రాశారంటే మోషే గారే రాశారు. మోషే గారు రాశారని కొన్ని ఆధారాలు మనం చూద్దాం. నిర్గమకాండము 24వ అధ్యాయము 4వ వచనం చూడండి. మోషే యెహోవా మాటలన్నిటినీ వ్రాసి ఉదయమందు లేచి. చూడండి అక్కడ ఏమనుంది? మోషే యెహోవా మాటలన్నిటినీ వ్రాసి. అంటే యెహోవా మాటలన్నిటినీ రాసినటువంటి వ్యక్తి ఎవరు? మోషే గారు అన్నట్టుగా మనకి ఇక్కడ అర్థమవుతుంది. అదేవిధంగా ఇంకోటి చూద్దాం. నిర్గమకాండం 17వ అధ్యాయం 14వ వచనం. అప్పుడు యెహోవా మోషేతో ఇట్లనెను, నేను అమాలేకీయుల పేరు ఆకాశము క్రింద నుండకుండా బొత్తుగా తొడిచివేయుదును కనుక జ్ఞాపకార్థముగా గ్రంథములో దీన్ని వ్రాసి యెహోషువకు వినిపించుము. ఏమంటున్నాడు? జ్ఞాపకార్థముగా గ్రంథములో దీన్ని రాసి అని చెప్పి అంటున్నారు. ఎవరిని రాయమంటున్నాడు? దేవుడు మోషే గారిని రాయమంటున్నాడు. అంటే ఇండైరెక్ట్గా మనకి ఏమర్థమవుతుంది? నిర్గమకాండాన్ని ఎవరు రాసినట్టుగా మనకు అర్థమవుతుంది? ఎస్, మోషే గారే రాసినట్టుగా అర్థమవుతుంది. ఇంకొక ఆధారాన్ని చూద్దాం డైరెక్ట్గా. నిర్గమకాండం 34వ అధ్యాయం 27వ వచనం చూడండి. మరియు యెహోవా మోషేతో ఇట్లనెను, ఈ వాక్యములు రాసుకోనుము. ఎవరిని రాసుకోమంటున్నాడు దేవుడు? ఈ వాక్యాలను రాసుకోమంటున్నారు. ఎవరిని? మోషేని. అంటే మనకి ఏమర్థమవుతుంది? నిర్గమకాండాన్ని రాసింది మోషే గారే అనడానికి నిర్గమకాండంలో ఉన్నటువంటి రుజువులు ఇవన్నీ.
అర్థమైందా? అలాగే ఇప్పుడు నిర్గమకాండంలో మనం రుజువులు చూసాం కదా, ఇప్పుడు నిర్గమకాండంలో కాకుండా బయట బయట ఉన్నటువంటి రుజువులు కూడా చూద్దాం. దానికి మీరు మార్కు సువార్త 7:10. మార్కు సువార్త 7:10 చూడండి. నీ తల్లిదండ్రులను గణపరచవలననియు తండ్రినైనను తల్లినైనను దూషించువాడు మరణశిక్ష విధింపవలననియు మోషే చెప్పాను కదా. ఏమంటున్నారు? మార్కు సువార్త మార్కు గారు రాస్తూ తల్లిదండ్రులను సన్మానించాలి, సన్మానించకపోతే వాడికి మరణశిక్ష వేయాలని చెప్పి మోషే చెప్పారు కదా అని చెప్పి అంటున్నారు మార్కు గారు. ఇంతకీ మోషే గారు ఎక్కడ చెప్పారు? నిర్గమకాండం 20:12 నిర్గమకాండం 21:17 ఈ మాటలు చెప్తాడు. నీ తల్లిదండ్రులను నువ్వు సన్మానించాలి, ఒకవేళ ఎవరైనా సరే తల్లిదండ్రులను సన్మానించకపోతే వాడికి మరణశిక్ష విధించాలని చెప్పి మోషే గారు చెప్తారు. చూసారా? అంటే నిర్గమకాండంలో మోషే గారు చెప్పినటువంటి విషయాన్ని తీసుకొచ్చి మార్కు గారు ఆ విషయం మోషే గారే చెబుతున్నారన్నారంటే దాని అర్థం ఏంటి? నిర్గమకాండాన్ని మోషే గారే రాశారనడానికి 100కి 100% రుజువులు ఇవే. అర్థమైందా? సో మనకు ఒకటి అర్థమైపోయింది, నిర్గమకాండాన్ని రాసింది ఎవరో మనకు అర్థమైపోయింది, ఏ కాలంలో రాశారనేది కూడా మనకు అర్థమైపోయింది. మరి ఇప్పుడు అసలు నిర్గమకాండాన్ని మనం ఎందుకు చదువుకోవాలి? ఎందుకు చదువుకోవాలంటే మనకు ఆదికాండం యొక్క చరిత్ర ఎవరితో ముగించబడుతుంది? యోసేపు యొక్క మరణంతో ఆదికాండం చరిత్ర అయిపోద్ది. మరి యోసేపు మరణం తర్వాత ఏం జరిగిందనే విషయాలు తెలియాలి కదా. అంతే కదండి. యోసేపు యొక్క మరణం తర్వాత ఏం జరిగింది, ఎంతమంది ఇజ్రాయేలీలు, ఎంతమంది 12 గోత్రాలుగా విభజింపబడేంత జనాభా ఎలా పెరిగారు, అసలు ఏం చోటు చేసుకుంది, ఈ కనాన్ ఏంటి, ఐగుప్తు ఏంటి, ఐగుప్తు నుంచి కనానికి రావడం ఏంటి, బానిసత్వం ఏంటి, ఇలాంటి విషయాలన్నీ మనకు తెలియాలంటే మనం చదువుకోవాల్సిన పుస్తకమే నిర్గమకాండము. కాబట్టి నిర్గమకాండం మనం ఎందుకు చదువుకోవాలి? యోసేపు యొక్క మరణం తర్వాత ఏమి సంభవించాయి అనేటువంటి విషయాలు మనకు తెలియాలంటే నిర్గమకాండం మనం చదువుకోవాలి. ఇంచుమించు యాకోబు యొక్క 70 మంది, యాకోబు యొక్క సంతానం 70 మంది వస్తారండి. ఎక్కడికి? ఐగుప్తుకి. యోసేపు ఉన్నటువంటి కాలంలో ఐగుప్తుకి యాకోబు యొక్క సంతానం 70 మంది వస్తారు. ఆ 70 మంది కాస్త 12 గోత్రాలుగా అయిపోయారంటే, అంటే ఎంతమంది జనాభా అయిపోయారంటే ఎలా అయిపోయారు అనేటువంటి విషయాలు మనకు తెలియాలి. కాబట్టి మనం నిర్గమకాండం చదువుకోవాలి. వెరీ గుడ్. మనం ఎందుకు చదువుకోవాలనే విషయం కూడా అర్థమైంది. ఇప్పుడు దీన్ని ఈజీగా, ఈ నిర్గమకాండం మొత్తాన్ని కూడా మనం ఈజీగా అర్థం చేసుకోవడానికి ఈ నిర్గమకాండాన్ని 2 భాగాలుగా విభజిద్దాం. ఏంటా 2 భాగాలు? మొదటి అధ్యాయం దగ్గర నుంచి 18వ అధ్యాయం వరకు మొదటి భాగంగాను, 19వ అధ్యాయం దగ్గర నుంచి 40వ అధ్యాయం వరకు రెండో భాగంగా విభజిద్దాం. సో ఈ మొదటి అధ్యాయం నుంచి 18వ అధ్యాయాల వరకు ఏం జరుగుతుందంటే, ఏం చరిత్ర మనకు తెలియజేస్తుందంటే, ఇజ్రాయేలీల యొక్క సంతానం ఎలా అభివృద్ధి చెంది ఐగుప్తీయుల యొక్క బానిసత్వం నుంచి విడిపింపబడి సీనాయి పర్వతం వరకు వీళ్ళు చేసినటువంటి జర్నీ గురించి తెలియజేస్తుంది. అర్థమైందా? ఈ మొదటి అధ్యాయం నుంచి 18వ అధ్యాయం వరకు ఏం తెలియజేస్తాయంటే, ఇజ్రాయేలీలు ఐగుప్తీయుల యొక్క బానిసత్వం నుంచి విడిపింపబడి సీనాయి పర్వతం వరకు వీళ్ళు చేసినటువంటి జర్నీ, ప్రయాణం యొక్క వివరాలు ఎక్కడ ఉంటాయంటే ఈ మొదటి అధ్యాయం నుంచి 18వ అధ్యాయాల వరకు ఉంటుంది. నెక్స్ట్ ఈ 19వ అధ్యాయం దగ్గర నుంచి 40వ అధ్యాయం వరకు ఏం తెలియజేస్తుంది? ఈ సీనాయి పర్వతం దగ్గర చోటు చేసుకున్నటువంటి విషయాలు, అనగా సీనాయి పర్వతం దగ్గర దేవుడు ఎలాంటి నిబంధనలు ఇజ్రాయేలీలతో చేసుకున్నాడు, ఎలాంటి విషయాలు వాళ్ళతో షేర్ చేసుకున్నాడు అనేటువంటి ప్రతి విషయం కూడా ఈ 19వ అధ్యాయం నుంచి 40వ అధ్యాయం వరకు మనకు తెలియజేస్తుంది అనమాట. అంటే సింపుల్గా చెప్పాలంటే 2 ముక్కలండి. మొదటి అధ్యాయం నుంచి 18 అధ్యాయాల వరకు కూడా ఇజ్రాయేలీలు సీనాయి పర్వతం వరకు చేసినటువంటి ప్రయాణం గురించి, 19 నుంచి 40 అధ్యాయాల వరకు ఆ సీనాయి పర్వతం దగ్గర చోటు చేసుకున్నటువంటి విషయాల గురించి తెలియజేసేటువంటి పుస్తకమే ఈ నిర్గమకాండము. అర్థమైందా? ఇప్పుడు దీన్ని ఇంకా సులువుగా మనం అర్థం చేసుకోవడానికి ఈ నిర్గమకాండాన్ని 7 భాగాలుగా విభజిద్దాం. 7 భాగాలుగా ఇంకా పూర్తిగా నీట్గా